జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి ఎందుకని పడదు? అది మరి ఇంట్లో ఎలా పడదంటే ఆ సీట్ కావాలి ఈయనకి. అంటే సీట్ కోసమే గొడవలా లేకపోతే ముందు నుంచి సీట్ కోసం కాకపోయినా కూడా కొన్ని కొన్ని బాడీ లాంగ్వేజ్ కుదరదు కదా, కెమిస్ట్రీ కుదరదు కొంతమందికి. ఇప్పుడు అతనికి కొడుకులాగే కదా, సొంత బాబాయ్. సొంత బాబాయ్ కాదు ఎంత బాబాయ్ కాదు. మన ఇంట్లో మనకి మనల్ని ఊహించుకోండి, మన సొంత బాబాయ్ మీకు ఏమైనా ఇస్తాడు? 10 రూపాయలు వంగు కూడా ఇవ్వడాడు, ఆడి పిల్లలకి ఇస్తాడు. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత బాబాయ్ వెళ్ళారు, గేబాయ్ వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ రిలేషన్షిప్ ఎంతవరకు మరి శర్మిల మరి ఎప్పటివరకు ఎందుకు చేయలేదు ఆవిడకి? అది ఓన్ సిస్టరే కదా, మరి ఇప్పుడు ఏంటి పక్క పెట్టుకుంటుంది గొంతుకు వేసుకుని? ఎవరు? సునీత గారినా? సునీతనే. ఇప్పటి వరకు ఒక్కడ సుప్రీంకోర్టు నడ్డం చెమటల్లోనే పట్టి పాప వాళ్ళు తిరిగి 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 5 సంవత్సరాలు తిరుగుతుంది. ఇప్పుడు నీకు అవసరం కాబట్టి వాటికి వచ్చావు. మీకు అర్థమైందా? వాళ్ళ మేనత్త గారు ఉన్నారు 5 బ్రదర్స్. వాళ్ళ ఇంట్లోనే నేను సినిమా ఓపెనింగ్ చేశాను మెడ్రాస్లో. వాడికి ఇల్లు ఉంది, బాగుంటుంది. ఎవరో ఇప్పుడు అంటే సరే ఆ విమల గారిని తీసుకొచ్చింది కూడా ఇది అంటారు ఈ కేసుని డైవర్ట్ చేయడానికేనా? ఇదంతా ఫ్యామిలీ డ్రామా. ఎలా డైవర్ట్ అవుతుంది? ఆడెవరు చెప్పడానికి? వాడికి ఏం తెలుసు? వాడికి గట్టిగా చెప్తాను కదా, నోరు మూసుకోండి అక్క చెల్లెలు ఇద్దరు అని. అంటే ఇది టాపిక్ ని డైవర్ట్ చేయడానికే ఆవిడని తీసుకొచ్చారా ఇక్కడికి? కానీ ఇదంతా స్కెచ్ అంతా కూడా భారతిరెడ్డి గారే నడుపుతున్నారు అంటున్నారు. ఎవరో ఒకటి చేయాలి కదమ్మా. ఇప్పుడు భర్త ఈజ్ ఇన్ బిజీ విత్ సో మెనీ థింగ్స్. ఎవ్రీ సీట్ వాడు వెనకాల సర్దాలి. వాళ్ళు నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు, అలా అనకూడదు. కానీ ఒక్కడికి అడ్రస్ లేదు. ఆ వంశీని నాని కడవలు నాని చెప్తే మిగతా వాళ్ళు ఇతను ఉన్నారు నాలాగా. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశాడు స్టేజ్ మీద. మరి వాళ్ళు ఎటువంటి క్యాండిడేట్లు అంతా జగన్ పేరు అంటే ఎవరికి కూడా పెద్ద ఇది ఉన్న వాయిస్ ఉన్న వాళ్ళని కాకుండా నా పేరు మీద అవ్వాలి, కూర్చుంటే కూర్చుంటే ఆ టైప్లో పెట్టాడు. అంటే బ్రాండ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డినా అంతే. వాళ్ళు అసలు ఒక్కడు కూడా నాకు ఆ స్టాచర్లో కనపడలేదు. ఒక్క కొడాలి నాని అండ్ వల్లభనేని వంశీ తప్పితే వాళ్ళిద్దరు ఒకళ్ళే 6 ఫీట్లో కొంచెం బాగున్నారు. మీకు అర్థమైందా? నాకు అనిపించి చెప్తున్నాను యాక్చువల్గా. మిగతా వాళ్ళందరూ అనకూడదు. మరి ఇప్పుడు రేపు వాళ్ళు అయితే వాళ్ళు అనుకొడతారు అని చేత వాళ్ళ యొక్క రూపాలు అలా ఉన్నాయి యాక్చువల్గా. అతను చూసుకున్నప్పుడు భారతిరెడ్డి ఏం చూసుకుంటే అలాగా సాక్షి ఒక అతను చూసుకునేవాడు, చాలామంది చూసుకునేవారు. ప్రియదర్శిని రామ్మని వాళ్ళందరూ ఉండేవారు. వాళ్ళందరూ కట్ చేసేసింది అమ్మాయి వచ్చి. అదేందా? వాళ్ళది వాళ్ళ సంస్థ అది అని చేత వాళ్ళు ఎవరు చూసుకోకుండా ఎవరు చూస్తారు? ఓన్ వైఫ్ చూడకపోతే అట్లాగా. వాళ్ళు ఓన్ ఫాదర్ అయిపోయాడు కాంట్రవర్సీలోను. ఫాదర్ వెళ్ళాక పార్టీ పెట్టాక గెలిచాక చెల్లి తల్లి ఇద్దరు దూరం అయిపోయారు కదా, ఎందుకని? ఎక్కడైనా అవుతారు అది. ఇక్కడ మామూలుగా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే ఒక రోజు ఉండవద్దు తల్లితోటి. తల్లి ఎటువంటిదే? విజయమ్మ గారా? ఇక్కడ కాదు, జనరల్గా తల్లి ఉంటుందా, కొడుకుంటాడు, కోడలు వస్తుంది. కోడలు 1 నిమిషం చూడలేదు. నేను ఎప్పుడో పెడతా, ఎప్పటి నుంచో మదర్స్ డే మన ఫేస్బుక్లో పెడతా ఉంటాను. ఇంకా మదర్స్ డే అని నీ కూతురు ఒకలాగా బాగా చూసుకోవాలి. నీ అల్లుడు నీ కొడుకు బట్టి నీ కోడలు సరిగ్గా చూసుకోకూడదు. ఇది ఆడదాని యొక్క లక్షణం. ఇంక మీకు మదర్స్ డే అన్నాను ఒక రోజున. మదర్స్ డే అంటే నీకు అప్పుడు నీ కొడుకు వయసు కంటే తక్కువగా ఉన్న అమ్మాయే నీ కోడలు, దాన్ని కూతురుగా ఎందుకు చూడలేకపోతున్నావు? ఈ తారతమ్యాలు ప్రపంచంలో ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నాయి. వార్ బిట్వీన్ సేమ్ విమెన్ ఈజ్ ఒక జలసీ పుట్ట స్త్రీ. అంచేత ఇంకొక మనిషిని చూడలేదు. అంచేత ఇక్కడ విజయం అలా కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరి మధ్య నలిగిపోయింది. అది మనం చూసాం చాలా మీటింగ్లో. షీఈ్ ఎ గ్రేట్ మదర్ అంటాను నేను. అంచేత జగనే మళ్ళీ ప్లాన్ చేసి పార్టీ అధ్యక్షురాలుగా కూడా బాధ్యతలు అది ఆవిడకి అడిగిందా? ఇచ్చారు. ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు, గెలిచారు ఆవిడ. ఇప్పుడు పార్టీ నుంచి పూర్తిగా అధ్యక్షురాలుగా కూడా తప్పుకున్నారు. ప్రచారంలో కూడా పాల్గొనకుండా విదేశాలకు కూడా వెళ్ళిపోతుంది అంటున్నారు. సో అంటే ఇక్కడ కూతురు కొడుకు మధ్య జరుగుతున్న డ్రామా చూడలేకనే ఇవన్నీ జరుగుతున్నాయి. అతని మాట ఎవరు వెళ్తారు? జగన్ హూ ఇస్ శర్మిల? జగన్ చెప్పిందే జరగాలి అక్కడ. యూ డోంట్ నో అబౌట్ హిమ్. శేఖర్ రెడ్డి గారే భయపడ్డారు అంటున్నాను కదా. సో జగన్ చెప్పినట్టే జరగాలి అక్కడ. హీఈస్ 100 రాజారెడ్డిస్. ఆస్కార్ అలా నవ్వుతున్నాడు అంతే. దట్స్ వై ఐ లైక్ హిమ్. ఈజ్ వెరీ పవర్ఫుల్ ఫెలో అనుకోండి. చీఫ్ మినిస్టర్, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ క్యాండిడేట్. వీళ్ళందరిలా కాదు. మీరు అనుకున్న కూటమి దగ్గర రాలేరు వాళ్ళు. అంత ఇంటెలిజెంట్ ఫెలో. ఈ స్టడీడ్ వెల్, పబ్లిక్ స్కూల్ స్టూడెంట్. సో డు నాట్ అండర్ ఎస్టిమేట్. ఈవెన్ టుడే ఐఎమ్ టెల్లింగ్. కాకపోతే ఆ మర్డర్ అనేది చేయబడ్డవాడు ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. ఆయనకి ఎఫ్ఐఆర్ ఉండదా?
నేను ఎఫ్ఐఆర్ పెట్టుకోమని చెప్తాను అందరూ. ఆయనకి ఏదో ఎఫ్ఐఆర్ ఉంది. అవును, ఎఫ్ఐఆర్ అది ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తారు? ఆవిడేం చేసింది మజురాకనే, ముస్లిం లేడీ. ఆవిడేం చేసింది మజురాకని? ఎఫ్ఐఆర్ లేకుండా ఎవరు ఉంటారండి? మా సైడ్ అందరికీ ఎఫ్ఐఆర్ ఉంటుంది. సెకండ్ సెటప్ ఈస్ట్ వెస్ట్లో లేనివాడు ఉండడు, లేకపోతే ఏంటో లేదా అంటారనమాట. ఎందుకంటే ఏం చెప్పను నేను. అది ఆ సంబంధం లేదు. ఈజ్ వెరీ 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 నైస్ మ్యాన్. ఆయన పాలిటిక్స్ వద్దని అని చెప్పి నేనే నిదర్శనం అన్నాను కదా. వాళ్ళకి ఎందుకు పడలేదంటే ఒక ఫ్యామిలీలో ఏది జరగకపోవచ్చు, అతను ఉండటం వల్ల ఇతనికి బ్యాడ్ జరుగుద్దని అతను అనుకుని ఉంటాడు. కానీ పులివెందుల్లో ఇప్పుడు సిస్టర్స్ ఇద్దరు చేస్తున్న ప్రచారం సార్, వివేకానంద రెడ్డి గారి కేసు గురించి అవినాష్ రెడ్డిని డైరెక్ట్గా నిన్న అనింది సునీత, నువ్వు అంత మాట్లాడుతున్నావు కదా, నీకు అంత ఇష్టం అయితే మా నాన్నగారు అంత ఇష్టం అంటున్నావు కదా, నువ్వు చేయలేదంటున్నావు కదా, అయితే తప్పుకో ఎలక్షన్స్ నుంచి. మా నాన్న చివరి కోరిక షర్మిలాని ఎంపీగా చూడడం, తప్పుకో నువ్వు పక్కకే అంటుంది. మరి ఇది ఎలా అంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నప్పుడు ఫుల్ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నట్టే కదా. అదే నేను అన్నది మొట్టమొదటి చెప్పాను కదా, ఈ మర్డర్ సంబంధించి ఏమి మరి అంత కూలంకుషంగా వెళ్ళలేం కానీ మనం ఈ మర్డర్ సంబంధించిన మట్టుకు 100% వాళ్ళే చేశారు. వాట్ ఈజ్ చేసి అందరికీ తెలుసు. మీ ఇక్కడ మా ఈస్ట్ గోదావరిలో తెలిసింది అంతాను, ఇంకా ఆ పక్కన తెలియదా? వాళ్ళందరికీ ఎవరెవరితే తెలుసు. ఓకే, ఇంకా తెలియకుండా మొబైల్ పెట్టాలని ట్రై చేస్తున్నారు. అది ఇంపాసిబుల్. అది మరి ఇది ఇన్ని తెలిసిన జగన్ గారు ప్రతి ఒక్కటి మీరు అంటున్నారు కదా చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ అని, మరి ఇది ఇంతవరకు ఎందుకు తెచ్చుకున్నారంటే చెల్లెలతోనే ఎందుకని గొడవ పెట్టుకున్నాడు, ఇంత పీకల వరకు ఎందుకు తెచ్చుకున్నాడు ఈ హత్య కేసుని, ఇంత సెన్సిటివ్ కేసుని? అది దట్స్ వేర్ భారతి ప్లేడ్. భారతి మాట వినాలని కదా, అతనికి కజినే కదా అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి ఈజ్ రిలేటివ్ టు జగన్. అవును. అండ్ సునీత ఆల్సో. భారతి ఈజ్ థర్డ్ పర్సన్. కాకపోతే అతను ద్వారా వీళ్ళు చేయించారని వీళ్ళు అంటారు. ఇప్పుడు అది నిజమైతే మరి ఎలక్షన్లో దెబ్బ రాకుండా ఉండాలంటే అతను నిలబెట్టాలి. మళ్ళా మీకు అర్థమైందా? ఆ నిలబెట్టడం కోసం సిబిఐలకి వాళ్ళకి hundreds of crores ఖర్చు పెట్టారు, నాట్ 1 or 2 crores. అవన్నీ జరిగినాయి. దాని యొక్క పర్యవసానమే దాన్ని మళ్ళీ బయటకు వచ్చి నిలబడడానికి గల కారణం. ఓకే, అతను తప్పించడం అనే స్ట్రాటజీ ఇప్పుడు చాలా మంచి, జగన్కే మంచిది. అవినాష్ రెడ్డిని తప్పించి వాళ్ళు కజిన్ ఎవరో ఉన్నారు ఇక్కడ, డాక్టర్ ఎవరు చేస్తారు ఇక్కడ వైజాగ్లోనూ. ఆ అబ్బాయిని యంగ్ బాయ్, అతను యంగ్ ఫెలో, అతను పెడుతున్నట్టున్నారు. ఏ గొడవ ఉండదు. ఈ పని ముందే చేసి ఉంటే వీళ్ళే చేశారు అని తెలిసిపోద్దని పెట్టలేదు. అలాగా దట్ ఈజ్ జగన్ స్ట్రాటజీ. అది అవినాష్ రెడ్డి తెలియదు. మరి అక్కడ ఈజ్ ఇంటెలిజెంటేనే. ఆ టైం విల్ ప్రూవ్ అని చెప్పేసి నిజంగా అవినాష్ రెడ్డిని నిలబెట్టే ఉద్దేశం లేకపోతే 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టి బయట తీసుకున్నారు కదా. వీళ్ళు సరదాగా వచ్చాడు అన్నారు బయటకి. Hundreds of crores have changed. What do you think about this? This is a directly known murder. అది. సో అటువంటి దాన్ని తగ్గించి వాళ్ళు నిలబెట్టారు. ఒకవేళ అపోజ్ చేస్తే ఏం చేయాలో కూడా తెలుసు అతనికి. అక్కడ మళ్ళీ జగన్కి ప్లస్. ఇప్పుడు ఇది కూడా ప్లస్ గా ఇన్ని చెప్తున్నారు మీరు, సరే అంటే పక్క తప్పుకొని సారీ బ్రదర్ అని పెడతారు కదా, తమ్ముడు మీకు ఇష్టం లేదు కాబట్టి వేరే వాళ్ళు పెట్టుకున్నాను, అది ప్లస్సే. అప్పుడు షర్మిల గారు గెలుస్తారంటారా? ఒకవేళ మారిస్తే అవినాష్ రెడ్డి ప్లేస్ లో ఇంకొకరిని ఎవరేస్తారండి? 10 పైసలు వేస్తారు, 10 ఓట్లు ఎవడేస్తాడు ఆవిడకి? అది కాంగ్రెస్కి ఎవరేస్తారు? సిగ్గులేదు వాళ్ళకి. కడప పార్టీ చూసి అంటే పార్టీ చూసి కాకుండా ఒక రాజశేఖర రెడ్డి గారి కూతురుగా వేయొచ్చు కదా డబ్బులు. ఆల్రెడీ తెలంగాణలో ఖర్చు పెడితేనే రేవంత్ రెడ్డి కూర్చోమన్నాడు డోర్ మూసుకుని. ఆ డబ్బులు ఇస్తారని చెప్పి చూస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్లో డబ్బులు లేవు, వాళ్ళు అకౌంట్స్ బ్లాక్ చేశారు. బ్లాక్ చేయబోయిన రాజశేఖర రెడ్డికి రమ్మంటే ఎవరో ఇస్తే చంద్రబాబు నాయుడు ఇవ్వడు. చంద్రబాబు నాయుడు ఇవ్వాలి. అతనికే ఖర్చు పెట్టుకుంటాడా? పవన్ కళ్యాణ్కే ఖర్చు పెడతాడా? ఎంతమందికి ఇస్తాడైనా? అదే ఇప్పుడు మీకు డబ్బులు లేవు. డబ్బులు ఎక్కడ ఉన్నాయి? జగన్ దగ్గర ఉన్నాయి. వాళ్ళ ఊరు 90% అతనికే పడతాయి ఓట్లు. అర్థమైంది మీకు? అన్ని 1 కార్యకర్తలందరినీ సర్దేసి ఉంటాడు. ఇది వెళ్ళి మాట్లాడతారు సభలో, అవి ఏం జరగవు. అయినా కూడా గ్రాఫ్ పడిపోతుంది కొంచెం కొంచెం. ప్రజల్లో ఉన్న ఇది ఉంది కదా ఇమేజ్, అది మటుకు తగ్గుతుంది. దాన్ని ఎలా సర్దుకుంటాడు అనేది ఇంకా 40 days ఉంది కాబట్టి ఈ 40 daysలో ఏం చేస్తాడంటే ఎవ్రీ డే ఈజ్ ఏ న్యూస్ ఫర్ అస్.